వెడ్డింగ్ క్రాషర్స్ ఇక్కడే ఉన్నారా? మీరు ఇక్కడికే వస్తారని తెలియక. రీను కొంచెం జాగ్రత్త. ఈ మిర్చి లైట్స్ తల మీద పడి షాక్ కొట్టినా కొట్టచ్చు. అది రీను, ఇట్ వాజ్ ఎ జోక్. వెరీ ఫన్నీ. తాత ఎలా నడుస్తున్నాడు చూడు. తాతకు ఒలింపిక్స్ పెడితే మెడల్ కొట్టినట్టున్నాడు. రీను, ఇదా నీ హ్యూమర్ సెన్స్? ఇఫ్ యూ ఆస్క్ మీ టు రేట్ యువర్ హ్యూమర్ సెన్స్, ఐ విల్ రేట్ యు 0.5. ఇట్స్ అవుట్ ఆఫ్ 10. చూసావారా నా కామెడీకి అమ్మాయిలు ఎలా నవ్వుతున్నారో? నువ్వు వేసిన చెత్త జోకి కాదురా వాళ్ళు నవ్వింది. అయితే ఇప్పుడు చూడరా అమూల్ బేబీ. ఇందాక శోభి సార్ నాతో చెప్తున్నాడు మనం కార్ ని ఫౌంటైన్ లో పార్క్ చేసి ఉండాల్సిందని. ఎందుకు? అప్పుడు మన కార్ కి ఫ్రీగా కార్ వాష్ అయ్యి ఉండేది కదా. రీను, ఒక చీమ ఏనుగు జోక్ చెప్పనా? నవ్వి నవ్వి చచ్చిపోతావు. అది జోక్ నా చిన్నప్పటి నుంచి వింటున్నా. ఫైన్, ఐఎమ్ గోయింగ్ టు చేంజ్. ఈడు బొంగమూతి పెట్టుకున్నాడు. అది ఆది అది ఆది జేకే జేకే జేకేయా? కిడ్డింగా? సంగతి చెప్తా. రీను రీను రీను, సో నాటీ. ఎత్తుకుపోయాడ్రా. రే, వాళ్ళు ఇక్కడే కూర్చున్నారు. పోయి తిన్నారో లేదా అడుగు. ఇందాకే పందుల్లా తిన్నారు కదా. నీ చెప్ప పోయి అడుగురా ముందు. ముప్పునయ్యలా వద్దురా. హాయ్. హాయ్ హాయ్. తిన్నారా? తిన్నాం. అక్కడే ఉన్నారు, కూర్చోండి. మీ పేర్లేంటి? సచిన్, అమూల్. నేను రీను, ఇది కార్తిక. పొద్దున ఏమైంది? ఏంటి ప్రాబ్లం? అది నిజం చెప్పాలంటే ఒక బర్రె సడన్ గా కార్ అడ్డం వచ్చింది. అప్పుడు నేను పానిక్ అయ్యి బ్రేక్ అనుకొని యాక్సిలరేటర్ తొక్కేశాను. డమ్మీ కృష్ణుడు ఎక్కడికి పోయాడు? ఆడియా ఇప్పుడే తాతయ్య దగ్గరికి వెళ్ళాడు. పిలవాలా? అక్కడే ఉండదు. అది నేను స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఒకసారి కింద పడిపోయా. అయితే లేచేసరికి అందరూ వెళ్ళిపోయారు. తాతయ్య, నేను వెళ్తాను. గుడ్ నైట్. రేపు కలుద్దాం. ఎక్కడికి వెళ్తున్నావు? అది అమూల్ బేబీలో ఉండవు కానీ భలే ఫన్నీగా మాట్లాడుతున్నావు. రోజు డిన్నర్ తర్వాత ఇలాగే ఆకుపోక వేసుకుంటారా? ఇదే నా ఫస్ట్ టైం. ఏమంద్రా? అదేరా, ఈ రోజే ఫస్ట్ టైం అంట. డెబ్యూట్. ఓ, మీ కార్ బాగుంది. నీదా? లేదు, అది అమూల్ కజిన్ది. ఓ, అయితే హైదరాబాద్ మొత్తం తిరిగే ఉంటారుగా. వాడు ఇక్కడ ఉండరా అంటే చెన్నైకి వెళ్ళిపోతా అంటున్నాడు. ఎందుకు మరి? గేట్ కోచింగ్ ఎలాగా? లేదు, ఇక్కడ గేట్ కోచింగ్ అంతా స్టాండర్డ్ గా లేదు. అందుకే నేను చెన్నై వెళ్ళి జాబ్ చూసుకుంటా. అలా అయితే నువ్వు హైదరాబాద్ లోనే ట్రై చేయొచ్చుగా. అక్కడ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. పైగా నేను ఇక్కడ ఉండటానికి పెద్ద పర్టికులర్ గా రీజన్ అంటూ ఏం లేదు. అయితే సరే, ఇక్కడ ఉండడానికి రీజన్ లేదంటే వెళ్ళడమే బెటర్. పోదామా? సరే, మేము వెళ్ళి పడుకుంటాం. బాగా టైర్డ్ గా ఉన్నాం. రేపు పెళ్లిలో కలుద్దాం. కలుద్దాం. బాయ్. గుడ్ నైట్. గుడ్ నైట్.